సాధారణంగా మనం డ్యాంలని ఎందుకు కడతాం? నది నీళ్లను కంట్రోల్ చేసి వాటిని సక్రమంగా వాడుకోవడానికి అండ్ దాని ద్వారా కరెంట్ ని కూడా జనరేట్ చేయడానికి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే డ్యామ్ మాత్రం అలా కాదు. ఇది కూడా అన్నిటిలాగే నీటిని స్టోర్ చేసుకుని కరెంట్ ని జనరేట్ చేస్తుంది. వీటితో పాటు భూమి వేగాన్ని కూడా తగ్గించి భూమిని వెనక్కు తిరిగేలా చేస్తుంది. అలాగే ఈ డ్యామ్ ప్రపంచానికి ఎంత డేంజర్ అంటే ఇది గనక కూలిపోయిందంటే సగం ప్రపంచమే మునిగిపోతుంది. అందుకే మోస్ట్ పవర్ఫుల్ దేశాలు కూడా ఈ డ్యామ్ పేరు వింటేనే భయపడిపోతున్నాయి. అయితే అసలు ఏంటి డ్యామ్? ఇది ఎక్కడుంది? ఇంత డేంజరస్ డ్యామ్ ని అసలు ఎందుకు కట్టారు? అసలు భూమి తిరిగే వేగం ఈ ఒక్క డ్యామ్ వల్ల ఎలా తగ్గింది? ఈ డ్యామ్ వల్ల ప్రపంచానికి నిజంగానే ప్రమాదం ఉందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంత పవర్ఫుల్ డ్యామ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? అదే మన పక్కనే ఉన్న డ్రాగన్ కంట్రీ చైనాలో ఉంది. ఒకవేళ ఇది ఎప్పుడైనా అనుకోకుండా పేలితే ఏకంగా ప్రపంచమే పేలిపోయే ప్రమాదం ఉందట. అందుకే దీన్ని అందరూ టైం బాంబ్ అని పిలుస్తారు. ఈ డ్యామ్ ప్రపంచ వాతావరణం పైనే కాదు, మానవుల జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఎందుకు ఈ డ్యామ్ ఇంత ప్రమాదకరమో ఇప్పుడు చూద్దాం. ఈ డ్యామ్ లో ఎప్పుడు నీరు ఫుల్ గా నిండిపోయి ఉంటుంది. దీనివల్ల దీని లోపల ఉండే ప్లేట్స్ పైన ఎప్పుడు తీవ్రమైన ప్రెషర్ ఉంటుంది. దీంతో చిన్న చిన్న భూకంపాలు, ల్యాండ్ స్లైడ్స్ వంటివి ఎప్పుడు జరుగుతుంటాయి. అయితే అధికారులు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైనా ఈ డ్యామ్ పేలిపోతే దాని నుంచి వచ్చే ఒత్తిడి వల్ల అందులో ఉన్న నీరు ఎక్కువగా స్పీడ్ గా ప్రయాణించే ప్రమాదం ఉంది. అలాగే ఈ ఫోర్స్ తో ఎన్ని నగరాలు వరదలో మునిగిపోతాయో అంచనా వేయడం కష్టం. అందుకే దీన్ని టైం బాంబ్ అన్నారు. ఈ డ్యామ్ ఎంత అందంగా ఉంటుందో ఈ అందం వెనక ఎంతో భయానక వాతావరణం కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే ఒక మోస్ట్ డేంజరస్ కన్స్ట్రక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ప్రమాదం ఏంటో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డ్యామ్ కట్టాలనే ఆలోచన వచ్చింది ఒక భయానకమైన వరద రావడం వల్ల. ఇది 1911లో జరిగిన సంఘటన. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో యాంగ్జీ నది పూర్తిగా నిండిపోయింది. నీటి మట్టం గణనీయంగా పెరిగిపోయింది. దీంతో చుట్టుపక్కల ఊళ్ళు, నగరాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఈ వరద ఎంత ప్రమాదకరమైందంటే దాదాపు 2 లక్షల ప్రజల ప్రాణాలను ఈ వరద తీసేసింది. కొన్ని లక్షల మంది ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారు. అప్పుడు చైనా మరోసారి ఈ విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే ఏదో ఒక ప్లాన్ చేయాలని ఆలోచించింది. ఆ టైంలోనే చైనాకంత స్వయంగా ఆలోచించే శక్తి లేదు. అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఆ నదిని కంట్రోల్ చేయడం ఎవ్వరి వల్ల కాలేదు. ఆ తర్వాత 1930లో మరోసారి వరదలు చైనాని ముంచెత్తాయి. నిజంగా ఇది ఎవరూ ఊహించలేనంత నష్టాన్ని ఇచ్చింది. ఆ వరదలో ఎంతో మంది చనిపోయారు. ఎంత మంది అంటే ఏకంగా 30 లక్షల మంది ఆ వరదలో అసువులు బాశారు. ఇక ఆ దేశ ఆర్థిక పరిస్థితులు అయితే అసలే చెప్పనవసరం లేదు. కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని ఈ వరదలు తీసుకొచ్చాయి. ప్రభుత్వాలు కూడా ఏం చేయలేక చేతులెత్తేశాయి. ఆ తర్వాత కూడా ఎన్క్లోజర్స్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దీనివల్ల ఎంతో నష్టం జరిగింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం నుంచి గట్టెక్కాలంటే ఒకటే ఒక ఉపాయం ఉంది. అది ఆ నదిలో నీటిని కంట్రోల్ చేయాలి. కానీ ఇలా చేయడం అంత ఈజీ అయిన పని కాదు. ఎందుకంటే ఆ నది చాలా పెద్దది. దాదాపుగా 6000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. యాంగ్జీ నదికి ఉపనదులు లేవు. ఇది చైనాకే కాదు, ఏషియాలోనే అతి పొడవైన నది. నిర్మించాలి అనుకుంది చైనా ప్రభుత్వం. ఈ నీటి ప్రవాహంపై డ్యామ్ నిర్మించడం కూడా అంత సులువేం కాదు. కానీ కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వం ఏదో ఒకటి చేయాల్సి వచ్చింది. 1994లో నదిలోని నీటిని కంట్రోల్ చేయాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నదిపై డ్యామ్ ని కట్టాలని నిర్ణయం తీసుకుంది. నిర్ణయించడమే కాదు, అదే సంవత్సరం పని మొదలు పెట్టేసింది. ఆ డ్యామ్ పేరే త్రిగోర్జేస్ డ్యామ్. ఈ డ్యామ్ ని యాంగ్జీ నదిపై నిర్మించారు. ఒక హై ఫోర్స్ ఉన్న నదిపై కట్టడంతో ఇది ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ డ్యామ్ గా పేరు పొందింది. అంతేకాకుండా దీని హ్యూజ్ డ్యామ్ అనే పేరు మరొకటి ఉంది. నిజంగా ఈ డ్యామ్ చాలా పెద్దది. ఈ డ్యామ్ నిర్మాణానికి చైనాకు గర్వకారణం కూడా. ఎందుకంటే ఈ డ్యామ్ లో అన్ని వింతలే. ఈ డ్యామ్ పొడవు 2.5 మీటర్లు. ఈ డ్యామ్ పొడవు 2.3 కిలోమీటర్లు. దీని ఎత్తు గురించి చెప్పాలంటే అది 7660 అడుగులు. అందువల్ల ఇది 185 మీటర్లు అంటే 607 అడుగులు. అలాగే దీని స్టోరేజ్ కెపాసిటీ దాదాపు 39.3 బిలియన్ క్యూబిక్స్. ఇది పవర్ జనరేటర్ కెపాసిటీ అయితే 22,500 మెగావాట్స్ వరకు పవర్ జనరేట్ అవుతుంది. ఇంకా ఈ డ్యామ్ గురించి చెప్పాలంటే ఈ డ్యామ్ లో 2 చిన్న టర్బైన్స్ ఉన్నాయి. అది నిజంగా ఈ డ్యామ్ నిర్మించడం అంత ఈజీగా జరగలేదు. 1994లో ఈ డ్యామ్ నిర్మాణం మొదలైంది. అదే రోజు దాదాపు 40,000 మంది కార్మికులు దీని నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. దాదాపు 17 సంవత్సరాల పాటు ఎంతో శ్రమ పెట్టిన తర్వాత అంటే 2011లో దీని నిర్మాణం పూర్తయింది.
ఇది పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ గా పేరు పొందింది. ఈ డ్యామ్ అతి పెద్దది మాత్రమే కాదు, అతిపెద్ద కాంక్రీట్ నిర్మాణం కల డ్యామ్ కూడా. అయితే ఈ డ్యామ్ లో ఎంత కాంక్రీట్ ఉపయోగించారో ఊహించి చెప్పండి చూద్దాం. దీనికోసం ఉపయోగించిన కాంక్రీట్ స్విట్జర్లాండ్ దేశాల నుంచి 2 అడుగుల వరకు కాంక్రీట్ తో నింపేయొచ్చు. ఇంతకీ ఎంత ఉంటుందో చెప్పలేదు కదా. 2,80,00,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఈ డ్యామ్ నిర్మాణం కోసం ఉపయోగించారు. అందుకే ఈ డ్యామ్ భూభ్రమణాన్ని 0.06 మైక్రో సెకండ్ల వరకు స్పీడ్ పెరిగేలా చేస్తుందని అంటూ ఉంటారు. అయితే భూభ్రమణం అంత తగ్గితే మన భూమిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేదే ఇప్పుడు మీకు వచ్చిన డౌట్. ఒకవేళ ఈ డ్యామ్ భూభ్రమణాన్ని 0.06 మైక్రో సెకండ్స్ వరకు స్పీడ్ పెరిగేలా చేస్తే దీని ముందు ఎవరూ గుర్తించలేరు, ఎందుకంటే ఇది చాలా మైల్డ్ కాబట్టి. ఇక దీనివల్ల భూమికి అంతగా నష్టం కూడా జరగకపోవచ్చు, లాభం అయితే అసలు లేదనుకోండి. ఇక ఈ డ్యామ్ నిర్మాణానికి ఖర్చు ఎంత అయిందో చూద్దాం. ఇంత పెద్ద డ్యామ్ అంటున్నారు, మరి దానికి అయ్యే ఖర్చు కూడా అంత పెద్దదిగానే ఉంటుంది కదా. అవును, మీరు అనుకున్నట్టు నిజంగా దీని నిర్మాణానికి బోలెడంత ఖర్చు అయింది. అదంతా చైనా ప్రభుత్వమే ఖర్చు చేసింది. ఈ డ్యామ్ నిర్మాణానికి మొత్తంగా $32 మిలియన్ ఖర్చు అయింది. అందువల్ల ఈ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణంగా పేరు తెచ్చుకుంది. ఇది అతిపెద్ద డ్యామ్ మాత్రమే కాదు, అతిపెద్ద పవర్ ప్లాంట్ కూడా. ఎందుకంటే ఇక్కడ ఒకేసారి దాదాపు 32 అత్యంత పవర్ఫుల్ టర్బైన్లు, జనరేటర్లు పనిచేస్తాయి. భూమి అడుగు భాగం నీరు ఎక్కువగా ఉండిపోవడం, అవి పైకి రావడం కోసం అక్కడ నిరంతరం డ్యూటీ టర్బైన్స్ పనిచేస్తాయి. నీటి ఒత్తిడి వల్ల టర్బైన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ జనరేటర్లు కరెంటుని ఉత్పత్తి చేస్తాయి. అలాగే ఈ డ్యామ్ దిగువ ప్రాంతాల్లో ప్రవాహానికి కూడా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ 60 లక్షల మంది వినియోగదారులకు సరిపడా కరెంటు ప్రొడ్యూస్ చేస్తుంది. నిజంగా ప్రపంచంలో ఇలాంటి పవర్ ప్లాంట్ ఎక్కడా లేదు. అయితే సౌత్ ఆఫ్రికాలో అతిపెద్ద పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, కానీ అది ఈ త్రిగోర్జెస్ పవర్ ప్లాంట్ కంటే పెద్దది మాత్రం కాదు. నిజంగా ఇలాంటి పవర్ఫుల్ కట్టడాల్లో చైనా ముందుంటుంది. అయితే చైనా ఈ పవర్ ప్లాంట్ నిర్మించాలనే ప్లాన్ ముందు లేకపోయినా అవసరం ఉండడం వల్ల ఇంత పెద్ద పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసింది. నిజంగా చైనా నిర్మించే కట్టడాల్లో ఇటు అమెరికా గానీ అటు జపాన్ గానీ ఏ మాత్రం పనికిరావు. చైనా ఈ డ్యామ్ ని నిర్మించడానికి, అలాగే దాన్ని ఉపయోగించడానికి చాలా ఏళ్లే పట్టింది. అయితే చైనాకి ఇంత టైం ఎందుకు పట్టింది అంటే, ఒకటి చైనీస్ సివిల్ వార్, రెండవది పొలిటికల్ ప్రాబ్లమ్స్. 94లో దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆ టైంలోనే చైనా కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఖండించారు. అలాగే విదేశాల నుంచి కూడా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఇతర దేశాలు అయితే జలస్ వల్ల అలా చేసుండొచ్చు. మరి చైనా దేశంలో కొంతమంది రాజకీయ నేతలు ఎందుకు నిర్మాణాన్ని అడ్డుకున్నారంటే దీనికి ఇక్కడ సమాధానం ఉంది. అదేంటంటే, ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలంటే దాదాపుగా లక్షల మంది ప్రజలను ఖాళీ చేయించాలి. వాళ్ళ సొంత ఇంటి నుంచి వచ్చే వాళ్ళను బయటకు తీసుకురావాలి. అంతేకాకుండా వీళ్ళందరికీ మరో చోట ఆశ్రయం కల్పించాలి. ఇవన్నీ కూడా చిక్కుముళ్లుగా ఏర్పడ్డాయి. ఇలా ఎన్నో ఉడుతుడుకుల మధ్య నిర్మించబడ్డ ఈ డ్యామ్ లో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి. అందులో మొదటిది ఓడల కోసం లిఫ్ట్. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ ఓడలు లిఫ్ట్ లో ఎక్కుతాయి. అవి పైకి కిందకు తిరుగుతూ ఉంటాయి. ఇది ఎలా ఉంటే ఇది టైం బాంబ్ అని ప్రపంచ దేశాలు ఎందుకు చెప్తున్నాయి మీకు తెలుసా? అదేంటంటే, ఈ డ్యామ్ లో నీళ్లు దాదాపు 175 మీటర్ల వెల్లో ఉంటాయి. కానీ వర్షాల కారణంగా నీరు కానీ డ్యామ్ లోకి వచ్చి చేరుతుంది. దీంతో ఈ నీటి ప్రెషర్ కు డ్యామ్ పేలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఫిల్లింగ్ వాటర్ స్పీడ్ ఒక సెకండ్కు 50,000 క్యూబిక్ మీటర్స్ ఉంటుంది. నీరు వెళ్లే స్పీడ్ 38,000 క్యూబిక్ మీటర్స్ ఉంటుంది. దీనివల్ల డ్యామ్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పలు దేశాల్లో నిర్మించిన అతిపెద్ద డ్యామ్లు ఫెయిల్యూర్స్ ని చూస్తాయి. చైనాలో కూడా అదే డ్యామ్ ఫెయిల్యూర్ వల్ల లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఈ ఘటన 1975లో జరిగింది. అధిక వర్షాల కారణంగా ఎక్కువ మొత్తంలో నీళ్లు నదుల్లోకి చేరుతూ ఉంటాయి. అలాంటి టైంలో ఊళ్లను వరదలు ముంచెత్తే ఛాన్స్ ఉంది. ఏదేవైనా అతిపెద్ద డ్యాముల వల్ల లాభాల కంటే నష్టాలు కూడా ఉంటాయనుకోండి. ఇది చాలా మంది భావనే కాదు, ఇది సైంటిఫిక్ గా నిజం కూడా. కానీ ప్రతి సంవత్సరం నష్టపోయేదానికంటే ఆ డ్యామ్ నిర్మాణం కట్టి దాన్ని సరిగా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా చాలా నష్టాలు మనం ఆపగలుగుతాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి.